ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా నాకు ఒక చిన్న సహాయం చేయాలని దేవుని సేవకుడుగా మీకు మనవి చేయుచున్నాను. ఈరోజు దేవుడు నా జీవితంలో మరొక నూతనమైన సంవత్సరములోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించున్నాడు. ఈరోజు నా బర్త్డే కనుక మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీలో చాలామందికి తెలుసు, కొన్ని వేల మంది ఉదయకాల సమయంలో మెసేజెస్ పెడుతూ ఉంటారు. రిప్లై ఇవ్వలేదని దయచేసి మీరు తప్పుగా భావించొద్దని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. కొన్ని వేల మెసేజెస్ వస్తాయండి, వాటన్నిటికి కూడా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రిప్లై ఇవ్వలేకపోతే దయతో నన్ను క్షమించండి. కానీ మీరు తప్పకుండా నా కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉంది. కొంచెం బిజీగా ఉంటాను కనుక ఎవరి కాల్స్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాను. దయతో మీరు క్షమించవలసిందిగా మనవి చేస్తున్నాను. సాయంకాలం 5 గంటలకు నేను ఫ్రీ అవుతాను, మీ అందరితో మాట్లాడతానని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. గడిచిన సంవత్సరములన్నీ కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎంతోమంది కక్షగట్టి వ్యతిరేకంగా నిలబడి మమ్మల్ని నాశనం చేయాలని, పాడు చేయాలని ప్రయత్నం చేసిన దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన మాకు తోడుగా ఉండి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసి మరొక నూతనమైన మాసంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. మా ప్రార్థనల్లో ఒకటే, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయుష్ని, ఆరోగ్యమును దయచేసి మా యొక్క ప్రతి ప్రయాణంలో దేవుడు తోడై ఉండి బలముగా వాడుకోవాలని ఆశపడుతున్నాను. నా కొరకు, నా ఆరోగ్యం కొరకు, ప్రయాణాల కొరకు మరియు మా యొక్క పరిచర్య కొరకు, కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము, నా వలన నీకు దీర్ఘాయుష్యువు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట దేవుడు తప్ప ఇంకెవరు కూడా పలకడానికి అధికారం లేదండి. కారణం ఏంటి అంటే, ఆయుష్నిచ్చేది దేవుడు మాత్రమే. హార్లిక్స్లు కాదు, బూస్టులు కాదు, లేకుంటే ఎక్సర్సైజులు కాదు, డైట్ ప్లాన్లు కాదు, లేకుంటే విటమిన్ ట్యాబ్లెట్స్ కాదండి. ఆరోగ్యము మనకు కలగాలి అంటే ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. నా వలన నీకు దీర్ఘ ఆయుష్షువు కలుగును. రెండో మాట చదువుతాను చూడండి, నీవు జీవించు సంవత్సరములో అధికములగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, మీరిస్తున్న ఆయుష్ కొరకే వందనాలు, మీరిస్తున్న ఆరోగ్యం కొరకే వందనాలు అని చెప్పి ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ వాగ్దానం నాకు మాత్రమే కాదండి, ఈ ఉదయకాల సమయంలో చూస్తున్న మీ అందరూ కూడా శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటి అంటే, నీకు ఆయుష్నిచ్చే దేవుడున్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడున్నాడు, నిన్ను బలపరిచే దేవుడున్నాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడున్నాడు, నిన్ను నడిపించే దేవుడున్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో మనం చేయాల్సిన కార్యం ఏంటి అంటే, సందర్భము దొరికిన ప్రతిసారి కూడా దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈవులన్నిటిని బట్టి దేవుని మనం స్తుతించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మీ అందరికీ ప్రభునామముల వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రియ పరలోకపు తండ్రి, మీరు నా జీవితంలో చేసిన మేలు కొరకే వందనాలు, మీరు ఇచ్చిన జన్మదినము కొరకే వందనాలు ప్రభువా. ఈ సంవత్సరం అంతా ప్రభువా నాతోను, మా కుటుంబంతోను, పరిచర్యతోను ప్రభా, మా ప్రియులతోను మీ సన్నిధి, మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించి బలమైన కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.